గోదావరి వృధా జలాలతో బరకచెర్ల నిర్మిస్తే తప్పేంటన్న లోకేష్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం బరకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తుందని, ఏపీ మంత్రుల ప్రకటనలు తాము పట్టించుకోమని చెప్పారు శ్రీధర్ బాబు. మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయంలో ఇంకా ఏమన్నారో టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ వివరిస్తారు. లోకేష్ కామెంట్ పై స్పందించేందుకు మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. శ్రీధర్ బాబుతో వస్తున్న మాట్లాడుతున్నారు. అంటే శ్రీధర్ బాబు లోకేష్ ఒక కామెంట్ చేశారు. మేము మిగులు జలాలతో ఒక ప్రాజెక్టు నిర్మించుకున్న బనకచెర్లో అసలు తెలంగాణ ప్రభుత్వానికి ఏమి అభ్యంతరం ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు వారి రాష్ట్రానికి వారి ప్రజలు ముఖ్యం కావచ్చు. ఇక్కడ మా రైతు సోదరులకు సంబంధించి వారి హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కోణం నుంచి కూడా మేము కాంప్రమైజ్ లేదు. మొదటగా మాకు వివిధ ట్రిబ్యునల్స్ ద్వారా కేటాయింపు చేసిన ఆ టీఎంసీలు పూర్తి స్థాయిలో వినియోగంకి వచ్చిన తర్వాతనే నికర జలాలు కానీ మిగులు జలాలకు సంబంధించిన అంశం వస్తుంది. ఇక్కడ ఏం కుతంత్రాలు ఏం లేదు. స్పష్టంగా ముఖ్యమంత్రి గారు, మా నీటి పారుదల శాఖ మంత్రి గారు రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా గోదావరి పరిహారక ప్రాంతంలో ఉంటున్న మా రైతు సోదరులకు సంబంధించి ఇటు నికర జలాలు కానీ మిగులు జలాలకు సంబంధించిన అంశం విషయంలో మా కేటాయింపు చేసిన ప్రతి నీటి బొట్టును ఉపయోగించిన తర్వాతనే వారు ఏవైనా మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. బనకచెర్లను ప్రభుత్వం వ్యతిరేకిస్తుందా లేకపోతే ఏం చెప్పబోతుంది? డెఫినెట్లీ బనకచెర్లకు సంబంధించి గోదావరి నది జలాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చిన తర్వాతనే వారు ఏదైనా ప్రాజెక్టులు మొదలు పెట్టుకున్నా. ఒకటి మేము అడిగింది ఏంది, మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నది ఏంది, కృష్ణా నది జలాలపై మేము ప్రతిపాదించిన ప్రాజెక్టులకు సంబంధించి ఆ కేటాయింపులకు సంబంధించి అధికారపరంగా కేటాయింపులు చేయండి. గోదావరి నది జలాలకు సంబంధించి మేము ప్రాణహిత చేవల్లది ఇంకా లైవ్లో ఉంది. ఆడిపోతే ఇచ్చంపల్లికి సంబంధించి ఆ ఇచ్చంపల్లికి సంబంధించిన నీటి కేటాయింపు పూర్తి స్థాయిలో కావాల్సింది కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి. వీటన్నిటినీ కూడా అధికారపరంగా కేటాయింపులు చేసిన తర్వాత సమిష్టిగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూర్చొని నిర్ణయం చేస్తుంది. అప్పుడు ఆ కేటాయింపుల పరంగా ఎవరికి ఎంత విధమైన బీఆర్ఎస్ కూడా మేము టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఎన్డీఏలో టీడీపీ ఉంది కాబట్టి వాళ్ళకే మేలు జరిగే అవకాశం ఉంది. మీరు కూడా ఎలాంటి క్వశ్చన్ చేయట్లేదు అని చెప్పి అసలు బీఆర్ఎస్ వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎవరు దీనికి సంబంధించిన అంశం మాట్లాడింది? ఫస్ట్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారే మాట్లాడినరు. మొత్తం మిగులు జలాలకు సంబంధించి అక్కడ కట్టుకోండి, మీరు చేసుకోండి అంటేనే బంకచెర్ల మొదలైంది. వారా మమ్మల్ని అడిగేది? మేము మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతు సోదరుల ప్రయోజనమే మా ముఖ్యం. ముఖ్యమంత్రి గారు కూడా అది స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. గత ప్రభుత్వం కాళేశ్వరం నిర్మించినప్పుడు మేము ఎక్కడ కూడా అడ్డంకులు ఏర్పాటు చేయలేదు, మేము కూడా ఏమన్నని చెప్పేసి అక్కడ ప్రభుత్వం ఎవరు ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి గోదావరి మన రాష్ట్రం నుంచి కిందికి రాష్ట్రానికి వెళ్తుంది. ఈరోజు గోదావరి వాటర్ ట్రిబ్యునల్ ఉంది. ఆ ట్రిబ్యునల్ ద్వారా నీటి కేటాయింపులతో దాంతో పాటు ఎక్కడైనా నీటి సమస్యలు వచ్చినప్పుడు ఆ ట్రిబ్యునల్ నిర్ణయం చేస్తుంది. నీటి కేటాయింపులు ఎంతవరకు కావాలి, పైన ఉన్న పరిహారక ప్రాంతానికి సంబంధించి ఏ విధంగా కావాలనేది అనేక అవార్డులు కూడా పేర్కొనడం జరిగింది. ఆ అవార్డుల ద్వారా పేర్కొన్న తర్వాత వాళ్ళకి వచ్చినాయి, నాకు వాళ్ళ నీళ్ళు వస్తున్నాయి కనుక నీళ్ళు మేము ఎట్లా ఆడుకుంటారండి? వాళ్ళు ఎట్లా ఆడుకుంటారు? మేము లేకుంటే మా ప్రభుత్వం తరఫున ఇచ్చిన రిపోర్ట్ కాదు. ఆ రిపోర్ట్లో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, దాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత ప్రభుత్వం తప్పకుండా యాక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఎన్ని రోజులకి చర్య తీసుకోబోతున్నారు? అది నిర్ణయం చేస్తారు, ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. సో ముందుగా గోదావరి జలాల నీటి వాటకాల పంప తరగతి ప్రాజెక్టుల గురించి మాట్లాడాలని, కాలుష్యంలో ఏ చిన్నపాటి తప్పు జరిగినా ప్రభుత్వం తరఫున చర్యలు ఉంటాయని చెప్పి శ్రీధర్ బాబు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 రామగుండం.